అక్క నమస్తే అక్క. నమస్తే. ఎట్లుందక్క మీ సభ ఈరోజు? ఎట్లుందో చూడబోతున్నారు కదా. ఎప్పుడు కేసీఆర్ గారు వస్తారు, ఎప్పుడు ఆయన మాటలు విందామనేసి ఎట్లా పడితే అట్లా, అంటే నడుచుకుంటూ వచ్చేటోళ్ళు నడుచుకుంటా, బండ్లల్లో వచ్చేటోళ్ళు బండ్లల్లో, బస్సులల్లో వచ్చేటోళ్ళు బస్సులల్లో, ఏ విధంగా వచ్చేటోళ్ళు ఆ విధంగా వస్తున్నారు. జనసంద్రం కాబోతుంది జగిత్యాల ఈ రోజు కేసీఆర్ బాపు కోసం, ఆయన రాక కోసం, ఆయన మాట కోసం. జగిత్యాల జైత్ర యాత్ర బీఆర్ఎస్ కి విజయయాత్ర కానుందా? Yes, జగిత్యాల నుంచి జైత్రయాత్ర, రేవంత్ కు దండయాత్ర, కాంగ్రెస్ గుండెల్లో రైలు పరిగెట్టుడు కూడా ఖాయం. కేసీఆర్ బయటికి వస్తున్నా అంటేనే కాంగ్రెస్ వాళ్ళకు ఎందుకు అంత భయం? భయం అంటే ఆరు గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిండ్రు. 2.5 ఏండ్ల నుంచి కూడా ఒక్క గ్యారంటీని గాని ఒక్క హామీని గాని అమలు చేయకుండా తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి అన్నట్టుగా అత్తాన రామచిలక పోతాన రామచిలక అన్నట్టు 60-70 సార్లు ఢిల్లీకి పోయి నయా రూపాయి తెలంగాణకు తీసుకురాకుండా నయా లాభం రైతులకైనా తెలంగాణ సమాజానికి చేయకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ రోజు ఇక్కడ జగిత్యాలలో సభ పెట్టుకుంటున్నాం. మేడిగడ్డ ఇప్పుడే గుర్తుకొచ్చినట్టు మేడిగడ్డ దగ్గర పోయి మళ్ళీ సభ పెడతా అంటున్నారు. జగిత్యాల కేసీఆర్ గారి సభానుడితోటే రోడ్లు గుర్తొస్తాయి, రోడ్లలో గుంతలు లభిస్తారు. జగిత్యాల సభానుడితోటే మేడిగడ్డ గుర్తొస్తుంది. అట్లున్నది. చూద్దాం, జనాలైతే బాపు రాక కోసము, బాపు కోసము, బాపు మాట కోసం వెయిట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కలిస్తే బీఆర్ఎస్ ఎలా ఉండబోతుంది ముందుకు? చాలా బాగుండబోతుంది. జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి ఇంకా బలం పెరగబోతున్నది. రేపు వడ్లూరు లక్ష్మణ్ గారి కానివ్వండి, మేడిపల్లి సత్యం గారికి కానివ్వండి, చాలా నియోజకవర్గాలతోటి జీవన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి. చాలా జనాలు ఉన్నారు. ఆయన మాట విని ఆయన కోసం, మా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తారు. జగిత్యాల గడ్డ నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు అసలు? జగిత్యాల గడ్డ కాంగ్రెస్ వాళ్ళ అడ్డా అనుకుంటున్నారు. కాదు, తెలంగాణనే బీఆర్ఎస్ అడ్డా. జగిత్యాల కూడా రేపు బీఆర్ఎస్ అడ్డానే కాబోతుంది. బీఆర్ఎస్ అనుకోనే సంజయ్ కి టికెట్ ఇచ్చి ఆయనని గెలిపించడం జరిగింది, ఓట్లు వేయడం కూడా జరిగింది. కానీ అటు ఇటు కాకుండా వేయండు, క్రాస్ బ్రీడ్, ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని మాట్లాడుతాండు రామన్న తోటి. ఏ బ్రీడో నువ్వే తెలుసుకోవాలి. ఇవాళ మా బీఆర్ఎస్ లోనే ఉంటే కండువ కప్పుకొని ఇక్కడ సభ పెట్టినాం జగిత్యాల సభలు వచ్చి కూర్చోవాలి. అయితే జగిత్యాలలో ఇప్పుడు ఈ రోజు జరిగే ప్రజా ఆశీర్వాద సభ ప్రజల మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అసలు? ఎలాంటి ఇంపాక్ట్ అంటే, ప్రజలు ఏది అనుకొని, అంటే ఇనుమును బంగారం అనుకొని పట్టుకున్నారు. ఇప్పుడు అది ఏంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రజలు పడుతున్న కష్టాలను, ప్రజలు పడుతున్న బాధను, రైతులు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, అమ్మలక్కలు కానివ్వండి, ముసలవ్వలు కానివ్వండి, తాతలు కానివ్వండి, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాంగ్రెస్ అంటే ఏందనేది. ఇప్పుడు ఇంకా బాపు కేసీఆర్ గారు అర్థంగా వివరిస్తారు. మొన్న జరిగిన పార్లమెంట్ లో సూర్య తేజస్విని గారు కొన్ని అయితే వ్యాఖ్యలు చేశారు. మరి దాన్ని ఎలా చూస్తున్నారు? అయ్యో, వాడి రాష్ట్రంలో వాడు గెలిపించుకోలేదు వాని పార్టీని. ఇప్పుడు పక్క రాష్ట్రం గురించి ఆంధ్ర తెలంగాణ ఉద్యమంను పాకిస్తాను భారత్ అది ఏర్పాటుగా మాట్లాడుతున్నాడు. వాని విఘ్నతకే వదిలేస్తున్నాడు. అయితే ఈ రోజు కాళేశ్వరం పై బురద చల్లడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారంటారా? కాళేశ్వరం మీద బురద చల్లి అధికారంలోకి వచ్చిండు కదా. మళ్ళీ ఇంకా బురద చల్లడానికి కాదు, ఆ బురద కనుక్కోవడానికి పోతున్నాడు. కానీ ఆ బురద గుంటలో కూరుకపోతాడు. అయితే ఏం చెప్పబోతున్నారు ఈ రోజు జరిగే సభ గురించి? ప్రజలకు ఏం చెప్తారు ఒకసారి? ప్రజల కోసమే కేసీఆర్ గారు పరితపించిండ్రు. తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ బాగు కోసమే ఆయన ఎప్పుడు పరితపిస్తూనే ఉంటారు. తెలంగాణకు ఆయన బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణకు జాతిపిత. ఆయన ఉన్నన్నాళ్ళు తెలంగాణ బాగుంటది. ఏదో 6 గ్యారంటీలు 420 హామీలు దొంగ హామీలు విని ప్రజలు మోసపోయి గోసపడుతున్నారు. ఈ గోసొద్దు అనుకుంటున్నారు. మళ్ళా కేసీఆరే రావాలనుకుంటున్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు అని ఎందుకు అంటున్నారు అసలు? తెలంగాణ తెచ్చిండు కాబట్టి తెలంగాణ జాతిపిత. 60 ఏండ్లు ఏవంతోటి సాధ్యం కాలేదు కాబట్టి ఒక బక్క పలుచని వ్యక్తి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెస్తా అన్నాడు, తెచ్చిండు. నీళ్లు తెస్తా అన్నాడు, తెచ్చిండు కాబట్టి ఆయన తెలంగాణ జాతిపిత. దాని మీద అవాస్తవాలు కూడా వినిపిస్తున్నాయి కదా. తెలంగాణ ఆడెవ్వడు అవాస్తవాలు చెప్పినా కూడా తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారు. థ్యాంక్ యూ. ఓకే.